భారత్ చరిత్ర సృష్టించింది. 3 సార్లు టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఏకైక టీమ్‌గా హిస్టరీ సాధించింది. భారత్ గెలుపుతో పాకిస్తాన్ క్రికెట్‌లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. భారత్‌కు కలిసిరాదు అనుకున్న అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేయడంపై పాకిస్తాన్ మాజీ క్రికెట్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. సొంత దేశం పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. టీమిండియా విజయానికి భారత క్రికెట్లోని క్రమశిక్షణ, పటిష్టమైన వ్యవస్థే కారణమంటూ సొంత దేశం క్రికెట్ బోర్డు ప్లేయర్లపై విమర్శలు గుప్పించాడు. భారత్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించాడు. ముఖ్యంగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను చూసి పాకిస్తాన్ నేర్చుకోవాలని షెహజాద్ హితవు పలికాడు. భారత్ ఓ పద్ధతిగా వెళ్తుంది. జట్టులో చోటు కోసం పరితపించిన సంజు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. క్రమశిక్షణ లేదని పక్కన పెట్టిన ఇషాన్ కిషన్ గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చాడు. ఒత్తిడిలో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్లో కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు స్కోర్ చేశాడని టీమిండియా ప్లేయర్లను ప్రతిభను ప్రశంసించాడు. అంతేకాదు అహ్మద్ షెహజాద్ పాకిస్తాన్ ప్లేయర్లపై సెటైర్లు వేశాడు. ఉగాండా, కెన్యా, జింబాబ్వే వంటి చిన్న జట్లపై గెలిచి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించాడు. భారత్ మాత్రం పెద్ద జట్లతో ఆడి గెలుస్తుందని తెలిపాడు. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కు చేరి ఉంటే 180 పరుగులు చేసి బౌలర్లు కాపాడతారని ఆశించేవాళ్ళం. కానీ టీమిండియా మాత్రం ఏకంగా 250 పరుగులు స్కోర్ చేసి మ్యాచ్ను వన్ సైడ్ చేసిందని భారత్ తెగువను గుర్తు చేశాడు.